హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ దొరబాబు పెళ్ళాం పార్ట్ 10. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. తండ్రి కాలర్ పట్టుకున్నాడు అని కృష్ణవేణి కోపంతో భర్తపై చేయి చేసుకుంది. ఆవేశంతో తండ్రిని తీసుకొని ఇంటికి వచ్చేసిన ఆమె ఇప్పుడు భర్తని కొట్టినందుకు బాధపడుతూ అతని మొదటిసారి చూసిన రోజుని గుర్తుకు తెచ్చుకుంది. మహేంద్ర, లలితమ్మలకు కృష్ణవేణి ఒక్కతే కూతురు. ఆమె పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్లకు పిల్లలు కలగలేదు. దేవుడు కృష్ణవేణి రూపంలో అన్నీ వాళ్లకు ఇచ్చేశాడు అని ఇక ఆ దంపతులు కూడా ఒక్కతే కూతురు చాలులే అని ఊరుకున్నారు. కృష్ణవేణి తాతయ్య రమణయ్య, బాలమణి నానమ్మ వారికి మాత్రం వారసుడు పుట్టలేదు అన్న దిగులు కాస్త ఉండేది. అయితే రమణయ్య, బాలమణిలకు ఒక కొడుకు కూతురు ఉండడంతో కూతురు కొడుకుకి పెద్దయ్యాక మనవారిలనే ఇచ్చి పెళ్లి చేస్తే రెండు కుటుంబాలకి వారసుడిగా కూతురి కొడుకు ఉంటాడులే అని వాళ్ళు సరిపెట్టేసుకున్నారు. కృష్ణవేణి చిన్నప్పుడు బావా బావా అంటూ జై చెట్టునే తిరిగేది. రెండు కుటుంబాల మధ్య ఏం జరిగిందో తెలీదు. కానీ జై కృష్ణవేణి ఇంటికి రావడం పూర్తిగా మానేశాడు. కృష్ణవేణి కూడా జై వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేసింది. కాదు కాదు, మానేసేలా చేశారు పెద్దవాళ్ళు. ఆమెకు ఒక 5-6 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పుడే కృష్ణవేణిని సిటీకి పంపించేశారు. లలితమ్మ వాళ్ళ అన్న నవీన్, వదిన సంధ్య సిటీలో ఉంటారు. వాళ్ళ ఇంటికి కృష్ణవేణిని పంపించేశారు. ఇక ఆమె బాల్యం, స్కూల్ చదువు, కాలేజ్ మొత్తం సిటీలోనే పూర్తి చేసుకుంది. ఎప్పుడైనా పండగలకి హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే కృష్ణవేణి అమ్మా నాన్నల దగ్గరికి వచ్చేది. వచ్చిన ఒక వారం రోజుల్లో కూడా ఆమెని వాళ్ళు బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచేసేవారు. ఎప్పుడైనా పొలానికి వెళ్ళినా కూడా మహేంద్ర, లలితమ్మ ఎవరో ఒకరు ఆమెకి తోడుగా వెళ్ళేవాళ్ళు. అలా ఒకరోజు చదువు పూర్తి చేసుకొని చాలా సంతోషంగా నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్నల దగ్గరికి ఉండడానికని కృష్ణవేణి ఊరికి వచ్చింది. ఆమె ముందుగానే ఇంటికి వస్తున్నాను అని తండ్రికి చెప్తే అతను ఏదో ఒక సాకు చెప్పేసి ఆమెని సిటీలోనే ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. అని వాళ్లకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఒక్క మాట కూడా ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పకుండా వాళ్ళ ఊరికి వచ్చేసింది. అయితే వాళ్ళది పల్లెటూరు కాబట్టి బస్సులు పెద్దగా ఏమీ రావు. ఒకటో రెండో ఏదో ఒక టైంకి వస్తాయి. వాళ్ళ ఊరి నుండి వెళ్ళే బస్సులు ఊరి పొలిమేర దాటుకుంటూ పక్క ఊరికి వెళ్తాయి. కానీ బస్సులు ఆ పొలిమేరలో కూడా ఆపరు. ఆ విషయం తెలియక కృష్ణవేణి బస్సుని వాళ్ళ ఊరి పొలిమేర దగ్గర ఆపమని డ్రైవర్ని అడిగింది. ఆమెను పై నుండి కింది వరకు చూసి, ఇక్కడ స్టాప్ లేదు, పక్క ఊరిలో దింపేస్తాను, దిగి నడుచుకుంటూ మా ఊరికి వెళ్ళిపో అని కాస్త కోపంగా అన్నాడు. అదే సమయంలో ఆ ఊరిలో ఉండే ఇంకొంతమంది ఆడవాళ్ళు బస్సులోనే ఉన్నారు. కృష్ణవేణితో కలిసి డ్రైవర్తో గొడవ పడుతూ ఉన్నారు. వీళ్ళు ఇలా చెప్తే వినరు. ఎన్నోసార్లు బస్ డిపోలో కూడా కంప్లైంట్ చేసి వచ్చాము, వాళ్ళు పట్టించుకోరు. వీళ్లకు ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారో వాళ్ళకే చెప్పాలి. మా దొరబాబుని ఇప్పుడే ఇక్కడికి రమ్మంటాము అని ఒక ఆవిడ ఒక డబ్బా ఫోన్ని చేతిలోకి తీసుకొని ఒక నెంబర్కి కాల్ చేసింది. ఎవరి దొరబాబు? పేరెప్పుడు వినలేదు. మా నాన్నకి ఆయన ఎవరో తెలుసా? హా, తెలిసే ఉంటుందిలే. ఊరికి పెద్ద మనిషేమో. ఆయన వయసు అయిపోయి ఉంటాడు. ఆయన గారు వచ్చి ఈ టైంలో వీళ్ళతో గొడవ పడతాడా? ఎవరితో ఏం మాట్లాడతాడు అని అనుకుంటూనే కృష్ణవేణి ఆ ఆడవాళ్ళతో కలిసి బస్ డ్రైవర్తో గొడవ పడుతూనే ఉంది. అంతలోనే అక్కడికి చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఒక అతను వచ్చాడు. అది మట్టి రోడ్డు కావడంతో పూర్తిగా దుమ్ముతో నిండిపోయి ఉంది. ఆ కార్ స్పీడ్ అంతలా ఉంది మరి. అసలు కారులో నుండి మనిషి బయటికి రావడం కూడా ఆమెకి కనబడలేదు. కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో బస్సులోకి ఎంటర్ ఇచ్చాడు. కృష్ణవేణి కళ్ళు నలుచుకుంటూ అతన్ని చూసింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా పెద్దగా అయ్యాయి.
దొరబాబు అంటే ఇతనేనా అని పక్కనే ఉన్న ఆవిడని అడిగింది. అవునమ్మా అని ఆమె చెప్పడంతో ఆమె ఈసారి నోరు కూడా పెద్దగా నోరెళ్ళబెట్టి చూసింది. దొరబాబు అంటే ఎవరో వయసైపోయిన ముసలాయన అయి ఉంటాడు అని కృష్ణవేణి అనుకుంది. కానీ ఆమె ఊహలని మించి ఉన్న దొరబాబుని చూసి ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయిల మనసులను దోచుకునే అందం అతనిది. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కలకలలాడుతున్న ముఖం అతనిది. అతని హైటు 6 అడుగుల పైనే ఉన్నాడు. హైటుకు తగ్గ శరీర ఆకృతి ఉంది. గడ్డం మరీ ఎక్కువగా లేదు. అలాగని క్లీన్ షేవ్‌లో లేడు. నార్మల్‌గా ఉన్నాడు. ఇక అతని తలపై ఉన్న వెంట్రుకలను చూస్తే ఆ అమ్మాయిలకు కూడా అంత దట్టంగా ఉండదేమో! అలా ఉంది అతని జుట్టు. ఒక్క చూపులోనే కృష్ణవేణి పూర్తిగా అతన్ని స్కాన్ చేసి మనసులో, కళ్ళలో అతని రూపాన్ని పూర్తిగా నింపేసుకుంది. ఇక్కడ బస్సెందుకు ఆగదు? మా ఊళ్ళో మనుషులే ఉంటారు. మా ఊరి జనాలు ఇంకా ఎన్ని రోజులు ఈ ఇబ్బంది పడాలి? చీకటి పడుతోంది. అందరూ ఆడవాళ్ళే ఉన్నట్టున్నారు. వాళ్ళు ఈ సమయంలో పక్క ఊర్లో దిగేసి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలా? ఇదెక్కడి రూలు అసలు? నేను ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాను. మీ పై అధికారులు కూడా ఇక్కడ బస్‌ని ఆపమని చెప్పారు. మీ వరకు ఆ వార్త రాలేదేమో! మీతో పనిచేసే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. ఇటువైపుగా వచ్చే బస్సులన్నీ ఇక నుండి మా ఊరి పొలిమేర దగ్గర ఆపాల్సిందే. లేదంటే ఒక బస్సు కూడా ముందుకు కదలదు అని అతను చాలా గట్టిగా బేస్ సౌండ్‌తో అనేసరికి ఆ డ్రైవర్‌కి, కండక్టర్‌కి వణుకు పుట్టుకొచ్చింది. వెంటనే వాళ్ళు వాళ్ళ పై అధికారులకు ఫోన్ చేసి అక్కడ జరుగుతున్న గొడవ గురించి చెప్పారు. వాళ్ళు కూడా అక్కడ బస్ ఆపడానికి అనుమతి ఇచ్చాము అని చెప్పడంతో ఆ డ్రైవర్, కండక్టర్ జైకి సారీ చెప్పారు. సారీ సార్ అని అన్నారు. సారీ చెప్పాల్సింది నాకు కాదు వాళ్ళకి అని అతను ఆ ఆడవాళ్ళ వైపు చూపించాడు. వాళ్ళు అతను చెప్పినట్టుగానే వాళ్ళందరికీ సారీ చెప్పేశారు. కృష్ణవేణితో కలిసి ఒక 5 మంది ఆడవాళ్ళు ఉండొచ్చు. అందరూ బస్ దిగేశారు. కృష్ణవేణి మాత్రం అతన్ని అలాగే చూస్తూ ఉంది. అతని చూపు కూడా ఆమె పైనే పడింది. చిన్నప్పటి నుండి వయసుకు వచ్చినప్పటిదాకా అతను ఏ ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడలేదు. అలాంటిది మొదటిసారి కృష్ణవేణిని చూడగానే అతను కూడా చూపు తిప్పుకోలేకపోయాడు. ఆమె అందం అలాంటిది మరి. తొలి చూపులోనే ప్రేమ అంటే ఎలా ఉంటుందో కృష్ణవేణిని జైని చూస్తే అర్థమవుతుంది. దొరబాబు, ఈరోజు నువ్వు రాకపోతే ఇక్కడ అసలు బస్‌ని ఆపేవాళ్ళే కాదేమో! నీ వల్లే మన ఊరి పొలిమేరలో కూడా ఇక నుండి బస్ స్టాప్ ఏర్పడింది అని వాళ్ళందరూ జైని ఎంతగానో పొగిడేస్తూ ఉన్నారు. అతను ఆ పొగడ్తలని పట్టించుకోకుండా కృష్ణవేణినే చూస్తూ ఒక చూపు వాళ్ళందరి వైపు చూసి చీకటి పడుతుంది. ఎలా వెళ్తారు ఇప్పుడు ఇంటికి? నేను కారులో వచ్చాను కదా! నా కారులో మిమ్మల్ని ఊర్లో దింపేస్తాను. ఎక్కండి అని అన్నాడు. ఆ మాటకి వాళ్ళు చాలా సంతోషించారు. కృష్ణవేణికి వాళ్ళు ఎవరో తెలీదు కాబట్టి వాళ్ళతో అంత చనువుగా మాట్లాడలేకపోతుంది. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? వీళ్ళందరూ ఒకరికి ఒకరు తెలుసు కాబట్టి అతను లిఫ్ట్ ఇస్తున్నాడు. మరి నా పరిస్థితి ఎలా? అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. ఒక పెద్దావిడ కృష్ణవేణిని చూస్తూ ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావా? దొరబాబు అతని బండిలో మనల్ని ఊరికి తీసుకుని వెళ్తాను అంటున్నాడు. తొందరగా ఎక్కు లేదంటే చీకటి పడిపోతుంది. ఒక్క బండి కూడా ఇటువైపు రాదు. ఎవరు ఇంటికి వెళ్తున్నావు? మీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? ఈ ఊరిలో ఎవరైనా బంధువులు ఉన్నారా? అసలు నీ పేరేంటి? అని ఆవిడ ఆపకుండా కృష్ణవేణి చేతిలో ఉన్న బ్యాగ్‌ని కారులో పడేస్తూ ఆమె ఆపకుండా ప్రశ్నలు వేస్తూనే ఉంది. అబ్బబ్బా! ఆపు అత్త. తర్వాత తీరిగ్గా అన్ని ప్రశ్నలు ఆ పిల్లను అడుగుదువు కానీ ముందు కారెక్కవే తల్లి అని మరొక ఆవిడ అనడంతో అందరూ కారెక్కేశారు. వెనక ప్లేస్ లేదు. వెనకాల మొత్తం ఫుల్‌గా వాళ్ళే కూర్చున్నారు. కృష్ణవేణికి ఎక్కడ ప్లేస్ లేకపోవడంతో ఇక జై పక్క సీటు ఖాళీ ఉండడంతో అటువైపు చూసింది. అతను ఆమె వైపు చూస్తూ మీకు ఇబ్బందిగా లేకపోతే ఇక్కడ కూర్చోండి అని జయ అన్నాడు. అతని మాట ఇప్పుడు చాలా మృదువుగా ఉంది. వామ్మో! ఇందాక వాళ్ళతో వాదించిన గొంతేనా ఇప్పుడు ఇంత మృదువుగా ఉంది అని ఆమె అనుకుంటూనే కాస్త సిగ్గుపడుతూ మొహమాటంగా అతని పక్క సీట్లో కూర్చుంది. జై కార్ డ్రైవ్ చేసుకుంటూనే ఓర చూపుతో పక్క సీట్లో ఉన్న కృష్ణవేణిని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె శ్వాస తీసుకుంటున్నప్పుడు ఎదపైకి కిందకి ఎగేస్తూ ఉంటే అది చూసి అతని మనసులో
ఏదో అలజడి మొదలైంది. ఏసీ వద్దు బాబు, ఆ గాలి మాకు పడదు అని వెనకాల కూర్చున్న ఆడవాళ్ళు అనడంతో అతను కారులో ఏసీ ఆఫ్ చేసేశాడు. కృష్ణవేణి తల నుండి చెమట చుక్క కారడం మొదలైంది. ఆ చెమట చెవి వెనకాల నుండి మెడ దగ్గర నుండి ఎద సంపదలోకి జారుకుంది. ఆ సన్నివేశాన్ని చూసి జై గుటకలు వేశాడు. వామ్మో! నాకేంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అని ఒక్కసారిగా తల పక్కకి తిప్పేసుకున్నాడు. పూర్తిగా విండోస్ని కిందకి దించేశాడు. బయటి నుండి వస్తున్న చల్లటి గాలికి ఆమె కురులు నాట్యం చేస్తున్నాయి. పదే పదే చేతితో వెంట్రుకలని చెవి వెనకాలకి అనుకుంటూ ఉంది. అతని మనసు పదే పదే ఆమె వైపుకే లాగుతూ ఉంది. నేరుగా ఆమెను చూడకుండా ఒక్కొక్క శరీర భాగాన్ని చూస్తూ అతను మైమర్చిపోతున్నాడు. ఆమె సన్నటి ముక్కు, ఆ ముక్కుకి మరింత అందాన్ని తెచ్చిపెట్టిన చిన్న ముక్కు పుల్ల, అది మెరుస్తూ ఉంది. సహజంగా ఆ అమ్మాయిలకు పెద్ద కళ్ళు ఉంటే చాలా అందంగా ఉంటారు, కానీ కృష్ణవేణి కళ్ళు చిన్నగా ఉన్నాయి, చేప కళ్ళలా. ఆ కళ్ళకి కాటుక దిద్దింది. చాలా అందంగా ఉన్నాయి. 2 కనుబొమ్మల మధ్య చిన్న బొట్టుబిళ్ళ పెట్టింది. ఆమె మాట్లాడుతున్నా, నవ్వుతున్నా ముత్యాల్లాంటి పళ్ళు కనబడుతున్నాయి. ఆ పళ్ళ కింద అతను ఒక పండులా నలిగిపోతే బాగుండు అని ఆ క్షణం అతనికి అనిపిస్తూ ఉంది. ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడుంటుంది? ఈ ఊరికి చుట్టపు చూపుగా వచ్చిందా? ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడనే లేదు అని జై అనుకుంటూ ఉండగానే వెనకాల నుండి ఆడవాళ్ళందరూ ఒకేసారిగా కృష్ణవేణిని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టేశారు. ఇదిగో అమ్మాయి, ఇందాక నీ పేరేమిటో చెప్పనే లేదు. ఎప్పుడైనా చెప్తావా లేదా అని అడిగారు. ఆమె కాస్త చిరునవ్వు నవ్వుతూ నా పేరు కృష్ణవేనండి అని చెప్పింది. ఓహో, నువ్వు నదివా? బాగుంది బాగుంది. ఎక్కడుంటావు? ఎక్కడి నుండి వస్తున్నావు అని మళ్ళీ అడిగారు. నేను సిటీలో పెరిగాను. చదువు మొత్తం సిటీలోనే పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు ఊరికి వస్తున్నాను అని చెప్పింది. ఓహో, అట్టాగా. అంటే నువ్వు పట్నం పిల్లవా? నీకు ఈ పల్లెటూరులో ఏం పని అని అడిగారు. ఆమె ఇప్పుడు కాస్త గట్టిగా నవ్వుతూ అయ్యో కాదండి, మాది ఈ ఊరే అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. జై కూడా కాస్త ఆశ్చర్యంగా కృష్ణవేణి వైపు చూశాడు. ఈ ఊరా? అంటే ఎవరు ఈ అమ్మాయి అని మనసులోనే ప్రశ్నించుకున్నాడు. ఇదిగో పిల్ల, నేను ఎప్పుడూ మేము ఈ ఊరిలో చూడలేదు. నీది ఈ ఊరే అంటే మేమెలా నమ్ముతాము అని వాళ్ళు అడగడంతో అయ్యో, అది మా ఊరే. నేను చిన్నప్పుడే మా అమ్మా నాన్న నుండి దూరంగా సిటీకి వెళ్ళిపోయాను. వాళ్ళే పంపించారు. మా మామయ్య వల్ల ఇంట్లోనే ఉన్నాను. అక్కడే చదువుకున్నాను. మా నాన్న పేరు మహేంద్ర, అమ్మ లలితమ్మ, మా తాతయ్య రమణయ్య, నానమ్మ బాలమణి అని కృష్ణవేణి చెప్పడంతో జై ఆమె వైపు అలా చూస్తూ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఎదురుగా వస్తున్న వెహికల్ని అతను గమనించలేదు. అయ్యయ్యో, ఏం చేస్తున్నారండి అంటూ కార్ స్టీరింగ్ని పట్టుకొని పక్కకు తిప్పేసింది కృష్ణవేణి. వామ్మో! అప్పుడే నాకు చావాలని లేదండి. ఇంకా నేను ఈ ఊరిని పూర్తిగా చూడనే లేదు. ఈ ఊరు చాలా బావుంటుంది అని మా ఫ్రెండ్స్ చెప్తే విన్నాను. కానీ ఇక్కడే పుట్టిన నాకు మాత్రం మన ఊరి గురించి ఏమీ తెలీదు. అలాగే చిన్నప్పటి నుండి నేను మిస్ అయినవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. మా నాన్న, తాత దగ్గర గొడవ పడాలి. మా నాన్నతో షికారుకు వెళ్ళాలి. అమ్మ చీర కట్టుకోవాలి అంటూ కృష్ణవేణి ఆమె ఆమె చిన్నప్పటి నుండి మనసులో దాచుకున్న విషయాలన్నీ బడబడా వాగేసింది. వామ్మో! కాస్త ఆపువే పిల్ల, మీ బావ దగ్గర మరీ అంత గడసరిగా ఉంటే ఎలా అని వెనకాల కూర్చున్న వాళ్ళు అనేసరికి కృష్ణవేణి కళ్ళు పెద్దగా చేసి బావనా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఈ దొరబాబు ఎవరనుకుంటున్నావు? నీ అత్త కొడుకేనే పిల్ల. దొరబాబు చిన్నప్పుడు విడిచిపోయిన నీ పెళ్ళాం తిరిగి మళ్ళీ నీ దగ్గరికే వచ్చింది. మీ 2 కుటుంబాలు కలిసిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది. తొందరగా మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. చూసే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. మీ 2 కుటుంబాలు కలిసిపోతే అని వాళ్ళు అన్నారు. ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉంది అని వాళ్ళ మాటలను బట్టి తెలుసుకున్న జై కృష్ణవేణి ఇలా ఒకటి కానున్నారు. ఇద్దరిలో
ఎవరు ముందుగా ప్రేమిస్తున్నానని చెప్పారు? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.